నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఏపీకి అయితే చాలా పెద్ద పండుగ. మనం ఎంత వైభవంగా చేసుకుంటామో దాంతోపాటు ఒకటి రెండు నిందలతో కూడా ఎప్పుడు పండుగ వార్తలు నిలుస్తూ ఉంటుంది. దాంట్లో కోడి పందాలు సాంప్రదాయక పండుగలో అది ఒకటి వచ్చిన రికార్డింగ్ డాన్స్ల వల్ల కొంత నెగిటివిటీని మూటగట్టుకుంటున్నాం. అసలు ఈ రికార్డింగ్ డాన్సులు ఎప్పుడు మొదలయ్యాయి, ఎవరు వీటిని తెర మీద తీసుకొచ్చారు, లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో గురుగారు నమస్కారం. నమస్కారం సంధ్య గారు. మెయిన్ ఏంటంటే మొన్న ఎమ్మెల్యే అయ్యుండి ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు చెప్పాల్సిన వాళ్ళు ఇలా చేయడం ఏంటంటే రికార్డింగ్ డాన్స్ల గురించి చాలా రకాల ట్రోల్స్ అయ్యాయి. అసలు ఈ రికార్డ్ డాన్స్ సంస్కృతి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1959 ఆ ప్రాంతంలో పెనుగొండ నాగేశ్వరరావు అని, పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండ అంటారు కదా, వాసవి అమ్మవారి స్వస్థలం. ఓకే. అక్కడి నుంచి ఈ నాగేశ్వరరావు అనే అతను అచ్చం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి కంటే 2 అంగుళాలు ఎత్తట, అదొకటే డిసడ్వాంటేజ్ ఆయనకి. ఓకే. ఆయన ఈ ఉభయ గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా కోనసీమ ఈ ప్రాంతంలో పసలపూడి, ద్వారపూడి, కోనసీమ ముఖద్వారం కొత్తపేట అండి. కొత్తపేట నుంచి ఇంకా టోటల్గా ఆ లోపల నియోజకవర్గాలు మొత్తం ఆ గ్రామాల్లో ఏంటంటే ఈ నాగేశ్వరరావు గారి రికార్డింగ్ డాన్సులు పెట్టేవాడు. ఇతని పేరు నాగేశ్వరరావు. అక్కడ దేవి నవరాత్రుల కంటే ముందు గణపతి నవరాత్రులు, దానికంటే ముందు శ్రీరామనవమి. ఈ 3 శ్రీరామనవమి పందిళ్ళు, దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు పందిళ్ళు 9 రోజుల పాటు. ఇక్కడ ఇతని రికార్డింగ్ డాన్సులు ఎప్పుడు పెట్టేవాడు? ఆఖరి రోజు పెట్టేవాడు. ఓకే. ఈ ఆఖరి రోజు పెట్టడానికి ముందు హరికథలు, బుర్రకథలు, కోలాటాలు, చెక్క భజనలు ఇవన్నీ ఉండేవి. సాంప్రదాయకంగా ఎన్ని జరిగిన తర్వాత ఆఖరి రోజు ఈ రికార్డింగ్ డాన్స్ ఉండేది. ఈ ఆఖరి రోజు రికార్డింగ్ డాన్స్కి జనం పోటెత్తేవారు. చాలా ఆరోగ్యకరంగా ఉండేది. అతను నాగేశ్వరరావు గారు సూపర్ హిట్ పాటలకి డాన్స్ చేసేవాడు. మేకప్ చేసుకుంటే అతను అంబాసిడర్ కారులో ఆ ఎర్రకంకర మట్టి రోడ్డు మీద వస్తుంటే ఏ ఊళ్ళోకైనా మొత్తం 100 మంది కాదండి, 1000 మంది పడిపోయేవాళ్ళంట. అంటే డూపుల్లాగా చేసేవాళ్ళు. అతనే మొదట ప్రారంభించింది నాగేశ్వరరావు. అతను దిగిన తర్వాత మొట్టమొదటి ప్రతి ఊర్లోనూ ఏమనుకునేవాళ్ళు అంటే ఏంటో నాగేశ్వరరావు గారు లాగా ఉంటాడు, వచ్చేస్తాడు అనుకున్నాడు, ఈడేంటి ఇలా ఉన్నాడు అనేసి వెళ్ళిపోయేవాళ్ళంట. ఓకే. రాత్రికి సర్లే వెళ్ళి ప్రోగ్రామ్ చూద్దాం, ఎలాగూ పాటలకే కదా డ్యాన్స్, సినిమా పాటలకే కదా అన్ని సూపర్ హిట్ సాంగ్స్. అక్కడ అసలు ఆ మేకప్లో కలర్ వీల్ అంటారు, ఈ ఫోకస్ లైట్స్, ఫ్లడ్ లైట్స్ లేవని కాలం. దానికి వచ్చేసి ఆ చక్రానికి వచ్చేసి రంగురంగుల కాగితాలు అంటించి దానికి ఒక బల్బ్ పెడతారు. అక్కడికి వస్తాను రాబోతున్నాను. ఆ ఫ్లడ్ లైట్ వెలుగుల్లో ఆ మేకప్లో అతను యాజ్ ఇట్ ఈజ్గా అక్కినేని నాగేశ్వరరావు గారిలాగా ఉండేవాడంట. ఓకే. తర్వాత ఏమైందంటే ఈ నాగేశ్వరరావు ఒక 10 ఏళ్ల పాటు అండి, 1960 నుంచి 70 వరకు ఒక వెలుగు వెలిగాడండి. అంటే మహారాజ యోగం అంటారే అట్లాంటి ఒక వెలుగు ఇస్తుంది. ఓకే. తర్వాత మీకు చక్రవర్తి ఉదయ్ కుమార్ అని వచ్చారు. ఉదయ్ కుమారు నాగేశ్వరరావు వేసేవారు, చక్రవర్తి ఎన్టీఆర్ వేసేవాడు. ఆ తర్వాత మీకు రాంబాబు, వేల్పూరి వీర్రాజుని వచ్చేవారు. రాంబాబు, వేల్పూరి వీర్రాజు గురించి తర్వాత చెప్తాను. వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళకి డిమాండ్ పెరిగింది. ఇతనికి వయసు అయిపోతుంది కదా, ఈ యంగ్స్టర్స్కి డిమాండ్ పెరిగింది. ఓకే. డిమాండ్ పెరిగిన తర్వాత ఈ నాగేశ్వరరావు ఆలోచించాడు, ఏం చేద్దాం, మనం ఏమో డిమాండ్ పడిపోతుంది, ఏదో ఒకటి స్పెషల్ ఐటమ్ తీసుకురాకపోతే సక్సెస్ అయ్యేలాగా అది లేవని చెప్పి విషం తీసేసిన కూరలు తీసేస్తారు కదా, ఆ పాముల్ని తీసుకొచ్చి ఆ నాగిని మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ ఇతనే వేసేవాడు. పాముని మెడలో చుట్టుకొని పాము ఇలా ఇలా అంటే ఇతను కూడా ఇలా ఇలా అని దాంతో కరిపించుకోవడం, కింద పడిపోయి నొరగా వచ్చేలాగా సోడా తాగేసి నొరగ వస్తున్నట్టు ఊయటం, ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ అనమాట. ఆఖరణ పెట్టాడు. దీనికి జనం మళ్ళీ పోటెత్తారు. ఓకే. ఆ నాగేశ్వరరావు, పెనుగొండ నాగేశ్వరరావు అనే పేరు కాస్త పాముల నాగేశ్వరరావు అయిపోయింది. ఈ పాముల నాగేశ్వరరావు అక్కడ ఏంటంటే అండి, ఈ ఆడవాళ్ళు ఈ ఎవరైతే ఈ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళతో కలిసి అమ్మాయిలు కూడా హీరోయిన్ వేషం వేయాలిగా, వాణిశ్రీ అంటే వాణిశ్రీ వేయాలి, వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో మనల్ని విడిచిపెట్టి అని చెప్పేసి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు. 2వ పెళ్ళి, 3వ పెళ్ళి అలా అదొక సంప్రదాయం, అదొక సంస్కృతి. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు సాయిరాధ అనుకుందాం. ఒక సాయిరాధ, సాయి లక్ష్మి, సాయి జ్యోతి, సాయి పద్మ ఇట్లా పేర్లు ఉంటాయి గోదావరి జిల్లాలో. సాయిరాధ అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కానీ వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఈ పాములు పట్టి తీసుకొచ్చి దానికి విషం తీసేటటువంటి బాధ్యత అనుమిల్లి రామని ఒకడికి అప్పచెప్పాడు. ఆ బాధ్యత వాడిదే అనమాట. వాడి సాయిరాధకు లైన్ వేస్తున్నాడు. ఒకరోజు ఈ సాయిరాధ చెప్పింది నాగేశ్వరరావు,
చెప్తే ఏం మాట్లాడేది కానీ ఒక వారం రోజుల తర్వాత సాయిరాజని పెళ్లి చేసుకుని వచ్చాడు ఈయన. పెళ్లి చేసుకుని వచ్చి మళ్ళీ ఏదో వంకరగా మాట్లాడితే యనుమిలి రామని చిత్తకొట్టేశాడు అనమాట. ఓకే. వీడు పగబట్టేశాడు యనుమిలి రామ్ అనేవాడు, అసిస్టెంట్, ఈ పాముల అసిస్టెంట్ ఆడు. ఒకరోజు తాగేసాడు, ఏం చేశాడంటే రావులపాలెం బ్రిడ్జ్ మీద ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. రావులపాలెం బ్రిడ్జ్ దాటితే కోనసీమలోకి ప్రవేశించేస్తాం, కొత్తపేట రైట్ తీసుకుంటే లోపలికి వెళ్తాం. ఇక్కడ రావులపాలెం బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఈ పాములుండే బుట్ట తీసి గోదావరిలో పాడేశాడు. ఓకే. పాడేసిన తర్వాత ఊరు వెళ్ళిపోయారు. ఊరు వెళ్ళిపోయిన తర్వాత గుర్తు వచ్చింది అని నాగేశ్వరుడు, ఈ పాముల బుట్ట పాడేశాడు, తాగేస్తున్నాడు, పాడేశాడు. ఇప్పుడు ఏంటి అసలు మనం స్పెషల్ ఐటమ్ అది, దానికోసమే జనం తండాలుగా వస్తున్నారు. ఆ ఆర్గనైజర్స్ని పిలిచి, ఏమండి ఇట్లా పావులు ఇట్లా మావిడ తాగేసి పడేసాడండి, ఆ ఐటమ్ లేదంటే బాబు ఐటమ్ కోసం 1000 మంది వచ్చేస్తున్నారు అయ్యా తండెత్తి, నువ్వేంటా ఇప్పుడు లేదంటే ఏం చేయాలో అర్థం కాక అండ్ మత్తు దిగింది. ఆయన లేపాడు, యనుమిలి రాము గారిని లేపి, ఏంట్రా ఇప్పుడు ఏం చేద్దామంటే, ఊళ్ళో ఎవరన్నా పాములు పట్టేవాళ్ళు ఉన్నారా, పాములు తీసుకొస్తే దానికి విషం తీసేస్తాను అన్నాడు వీడు. వీళ్ళు వెళ్ళారు వాళ్ళ ఇంటికి, పాములు పట్టేవాళ్ళు ఇంటికి వెళ్ళి 2-3 పాములు దొరికినాయి. తీసుకొస్తే వీడేం చేశాడు, విషం తీయకుండా ఇచ్చేసాడు. అయ్యయ్యో. విషం తీసేశారు, నీ నాగేశ్వరరావుకు తెలియదు. స్టేజ్ మీదకి వెళ్ళిపోయి అన్ని డాన్స్లు అయిపోయిన తర్వాత ఈ పాముని మెళ్ళ వేసుకుని 2 పాములను వేసుకుని ఈయన డాన్స్ చేయబోతే మూతి మీద ఫాట్ మన కొట్టింది ఒకటి కోడితాచు. నొరక్కక్కుంటుంటే అందరూ ఏంటంటే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు, చచ్చిపోయాడు. దీన్ని మన వంశీ గారు పాముల నాగేశ్వరరావు అని మా పసలపూడి కథల్లో ఒక అద్భుతమైన కథ, పేజీ నంబర్ 153. ఓకే. అద్భుతంగా రాశారు, అంతే అద్భుతంగా బాపు గారు బొమ్మ గీశారు. ఈ పాముల నాగేశ్వర కథ అంతా ఎందుకు చెప్పారంటే, ఇతని గురించి చెప్పుకోకుండా ఈ రికార్డింగ్ డాన్స్ల గురించి మనం ప్రస్తావన చేయకూడదు. ఇది పూర్వరంగం. చక్రవర్తి ఉదయ్ కుమార్ అనేవాళ్ళు ఒక వెలిగారు. ఆ తర్వాత రాంబాబు, వేల్పూరి వీర్రాజు. ఈ రాంబాబు, వేల్పూరి వీర్రాజు ఇద్దరు వంశీ గారు తీసిన కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎన్టీ రామారావు, నాగేశ్వర పాత్రలు రాంబాబు, వేల్పూరి వీర్రాజే వేశారు. కృష్ణ గారి పాత్ర ఏమో నరేష్ గారు చేశారు. అనకాపల్లి నుంచి వచ్చిన అతను జూనియర్ చిరంజీవి, అతను చేశాడు. ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే, 80వ దశకానికి వచ్చిన తర్వాత 80 నుంచి 90 ఈ 10 yearsలో మనకు టీవీలు వచ్చాయి. మీకు టీవీలు వచ్చిన తర్వాత, ఆ టీవీలు రాకముందు ఈ రికార్డింగ్ డాన్సుల కల్చర్ ఎలా మారిందంటే, మధ్యలో మీకు ఈ రెగ్యులర్ సాంగ్స్తో సిల్క్ స్మిత గారి పాటలు, జ్యోతిలక్ష్మి గారి పాటలు, జయమాలిని గారి పాటలు, అనురాధ గారు మన వీళ్ళ పాటలు వాళ్ళకి ఆ జూనియర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు, మధ్యలో వేసేవాళ్ళు. ఓకే. వీళ్ళకి కూడా విపరీతంగా డిమాండ్ ఉండేది, చాలా డిమాండ్ ఉండేది. మీకు ఏమైందంటే ఒక్కసారిగా రెగ్యులర్ డాన్సులను ఆపేసి ఈ మన సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ వీళ్ళ డాన్స్లే కావాలి, మాకు మిగతా డాన్సులు వద్దు అనేటటువంటి పరిస్థితి. మీకు ఒక ఊళ్ళో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది అంటే సైకిళ్ళ మీద వెళ్ళిపోయేవాళ్ళు, నడుచుకుంటూ ఆ ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు, ఇట్లా తండోపతండాలుగా వేలాది మంది వెళ్ళిపోయి ఆ రికార్డింగ్ డాన్సులు చూసి తరించి ఆనందించేటటువంటి ఒక సంస్కృతిలో నుంచి ఇంకొక దశ ఎక్కడికి వెళ్ళిపోయారంటే, మా హీరో పాటలు, పలానా హీరో మావాడు కాబట్టి ఆయన పాటలు వేయాలి, మా హీరో పలానా వాడు కాబట్టి ఆయన పాటలు వేయాలి అనేటటువంటి సంస్కృతి వచ్చింది ఇదే రికార్డింగ్ డాన్సుల్లో. వచ్చి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే అక్కడికక్కడే కర్రలతో కొట్టుకోవటం, ఇవి మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా రావడం, కేసులు అవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. దాంతో అసలు రికార్డింగ్ డాన్సులే నిషేధించాలి. ఈ రికార్డింగ్ డాన్సులు ఎప్పుడైతే కోనసీమలో మరీ ముఖ్యంగా నిషేధించారో అక్కడి నుంచి రికార్డింగ్ డాన్సుల సంస్కృతి మీకు దిగువన నెల్లూరు జిల్లా వరకు పాకింది. ఓకే. మీకు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఒక యూనిట్గా తీసుకుంటే పల్నాడు ప్రాంతంలో ఇక్కడ మీకు ఈ కల్చర్ పెరిగింది. ఈ కల్చర్ పెరిగిన తర్వాత ఈవేళ అది రకరకాల రూపాలని మార్చుకొని నెల్లూరులో ఇది ఒక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. చాలామంది దీని మీద ఇదే ఉపాధిగా జీవిస్తున్న వాళ్ళు ఈవేళ చాలా మ్యారేజ్ ఫంక్షన్స్లో డాన్సులు పెట్టేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా రికార్డింగ్ డాన్స్లే కొంత రూపాన్ని మార్చుకున్నారు అంతే, మరొకటి కాదు. ఇప్పుడు మళ్ళీ మనం కోనసీమకి వస్తే, మొన్న మనకు సంక్రాంతిలో జరిగినటువంటి అనధికారిక ఆదేశాలేనండి, ఏది అనుమతులు, కోడిపందాలు కావచ్చు, గుండాట కావచ్చు, పేకాట కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఎవరి ఆధిపత్యాన్ని వాళ్ళు ప్రదర్శించుకోవడానికి రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నటువంటి ఒక సంస్కృతి అనమాట. కోనసీమలో సంక్రాంతికే కదా, మిగతా సందర్భాల్లో అసలు నిషేధించేశారు కదా అంటే, అక్కడ ప్రభల తీర్థం అని ఒకటి జరుగుతుంది. చాలా ఆధ్యాత్మికతకి వెల్లువెత్తినటువంటి 470 ఏళ్ల చరిత్ర ఉందండి ఆ ప్రభల తీర్థానికి. అక్కడ అన్ని కులాలు వాళ్ళందరూ పక్కన పెట్టి అన్ని కులాల వాళ్ళు కలిసి ఆ ప్రభల తీర్థాన్ని నిర్వహిస్తారు. ఒకవైపు ఆధ్యాత్మిక శోభ, మరోవైపు రికార్డింగ్ డాన్సుల కల్చర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మొన్న రికార్డింగ్ డాన్సులకి
హైదరాబాద్ నుంచి వేల మంది, ఇంకా మిగతా ప్రాంతాల నుంచి కూడా వేల మంది ఈసారి కోనసీమకు వెళ్ళారు. ప్యాకేజెస్ పెట్టారు, డే 1, డే 2, డే 3 అని చెప్పి డైలీ డే 1 రీల్స్, డే 2 రీల్స్, డే 3 రీల్స్ అని సోషల్ మీడియాలో విడిచిపెట్టి ఎక్కడ లేని హైప్ తీసుకొచ్చారు ఈ కోనసీమ రికార్డింగ్ డ్యాన్స్లకి. ఇంతమంది, కొన్ని వందల మంది రికార్డింగ్ డ్యాన్స్ల మీద అమ్మాయిలు జీవిస్తున్నారా అని చెప్పినంత మంది ఇవాళ అక్కడ ఆ రికార్డింగ్ డ్యాన్స్లకి వాళ్ళు హాజరయ్యారు. దీనిలో ఒక అద్భుతమైన సాంస్కృతిక కోణం, సామాజిక కోణం ఏంటంటే వంశీ గారి కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ టూ. దానికి ఇళయరాజా గారి చేత ఆయన పాత సినిమా పాటలకి రీమిక్స్లు చేయించుకోవడం, కొన్ని కొత్త పాటలు చేయించుకోవడం, చాలా గొప్పగా సినిమాని తెరకెక్కించడం, నిజమైనటువంటి వాళ్ళ జీవితాన్ని తెర మీదకి తీసుకురావడం. గోదావరి జిల్లాలో తెగాడిందండి సినిమా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ టూ. మిగతా ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమా అంతగా ఆడలా. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ అయింది, డివిడీలు పుణ్యమా, విసిడీలు పుణ్యమా అని చెప్పి వాళ్ళు ఓటీటీలు పుణ్యమా అని. కానీ పాటలు అజరామరం అయిపోవడంతో సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకున్నామంటే కొన్ని వందల మంది దీన్ని ఉపాధిగా చేసుకుని బ్రతుకుతున్నారు. మీకు డే 1 అంటే ఈ పాముల నాగేశ్వరరావు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ సమయంలో ఏంటంటే పెళ్ళిళ్ళల్లో మీకు భోగం మేళాలు పెట్టేవాళ్ళండి. రికార్డింగ్ డాన్స్ లేదు, భోగం మేళాలు ఉండేవి. ఇప్పుడు మీకు ఒక సినిమా పేరు చెప్తా, చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ట్రాడినరీగా భోగం మేళాని ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ చేశారు. ఓకే. వరకట్నం అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు పెళ్ళికొడుకు పెళ్ళికి ముందు భోగం మేళ నిర్వహిస్తారు. నిర్వహించినప్పుడు చాలా అసలు బూతు కానే కాదండి, శృంగారాన్ని చాలా చక్కగా జానపదాల్లోకి మలిచి మార్చి వాళ్ళు పాడేటటువంటి పాటలు, వాళ్ళ డాన్సులు చాలా క్లాస్గా చాలా బాగుంటాయి. దాన్ని ఎన్టీ రామారావు గారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు. వరకట్నం సినిమాలో చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఆ భోగం మేళాలు ఉండేవి. ఆ సంస్కృతి కాస్త పోయిందంటే నెమ్మదిగా భోగం మేళాలు పెట్టడం, మేజువాణి అంటారు, వీటిని నిర్వహించడం ఏంటంటే ఆ తర్వాత ఒకప్పుడు అవి చాలా ప్రెస్టీజియస్గా, అవి నిర్వహించకపోతే, అవి చెయ్యకపోతే అసలు ఆ పెళ్ళి కాదు, ఆ పెళ్లి చేస్తున్న వాళ్ళు చాలా పరమ పిసినారులు, వాళ్ళు సోషల్ స్టేటస్ లేదు అనుకునేవాళ్ళు గోదావరి జిల్లాలో. ఓకే. ఎప్పుడైతే భోగంమేళ, మేజువాణి పెడుతున్నారు అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళ కింద, ధనికుల కింద, వాళ్ళు సంప్రదాయంగా పెళ్లి చేస్తున్నట్టు అనుకునేవాళ్ళు. ఆ తర్వాత అది పరువు తక్కువ అనేది మొదలైన తర్వాత ఆ సంస్కృతి కాస్త మరుగున పడిపోయింది. రికార్డింగ్ డ్యాన్సులు తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు ప్రతి పెళ్లిలో అసలు మీకు నెల్లూరులో మీరు వేళ పెళ్ళి అంటే మీకు రికార్డింగ్ డాన్స్ లేకుండా పెళ్లి లేదండి నెల్లూరులో. పెళ్లిలో ఉండే రికార్డ్ డాన్స్ లో ఒక స్టేజ్ ఇక్కడ వరకు అనేది, బట్ ఇక్కడ మనకి హద్దులు దాడతారు. ఇప్పుడు మీరు చెప్పిన 1959 కి సంబంధించి సినిమా డాన్సులు మాత్రమే ఉండేవి, ఆర్టిస్టులకు అంతే విలువ గౌరవం ఉండేది. దాన్ని ఒక వృత్తిగా మలుచుకొని ఒక ట్రూప్ ని ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతిని వాళ్ళు క్యారీ చేశారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇంకొక రూపాంతరం చెందింది. దానివల్ల ఏంటి అసభ్యంగా, సరే అక్కడ కామెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇష్టపడే వచ్చారు అనేసి, అంటే ఇష్టపడి వచ్చినంత మాత్రాన చాలా మంది ఉంటారు కదా, దీన్ని ఇంతలా ప్రమోట్ చేయడం ఏంటి అన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. దీని గురించి అంటే దానిని పెంచి పోషించడం అంటే అది కొనసాగించడం అనమాట. అది కొనసాగిస్తూ ఉంటేనే కొంతమంది ఆధిపత్యం చెల్లుబాటు అవుతుంది, ఊళ్ళో వాళ్ళకంటూ ఒక పరపతి ఉంటుంది, లేకపోతే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది, వాళ్ళ మాట చెల్లుబాటు కావాలన్నమాట. దానికోసం ఏంటంటే దీనిని పెంచి పోషిస్తూనే ఉంటారు. ఇది రూపాన్ని సంతరించుకుంటుందే కానీ ఇదైతే మాయమవ్వదు. మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అంటే విపక్షాలకు ఏది దొరికినా ఒక అస్త్రం దొరికినట్టుగానే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు ఒక పెద్ద రచ్చ చేసే ప్రయత్నం చేస్తారు. మాంసం, మద్యం, మగువ, ఈ మూడు ఏంటంటే మానవ జీవితంలో ఇవి పరిణామక్రమం నుంచి పెనవేసుకుపోయాయి. ఇది తన రూపాల్ని మార్చుకుంటూ ఉంటుంది తప్ప ఇది మాసిపోదు. వాస్తవం అది నిజంగా. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎలా రూపాంతరం చెందింది, దాని మీద ఎంతమంది బ్రతికారు, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ దాన్ని నేపథ్యంలో తీసుకున్నది, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.